అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ₹1 ఆదాయం ఉందని బీడు పొలాలు లేకపోతే ఏ పొలాలు ఎదురు ఆయన చందనం బొందనం ఏదో వేసాడు, దానికి ఎదురు ఇంకొక 50,000 పెట్టాలి నెల నెల. తల్లి పతివ్రత, మా చెల్లెలు మా ఏపురాలు మంచిది, ఏ కులమైనా కావచ్చు, ఆమె క్యారెక్టర్ కలది. ఆవిడ వల్లనే కదా ఈ కుటుంబం బతికింది, పిల్లలు పెరిగింది. ఈయన గాలితనంగా రౌడీజంగా రోడ్ల మీద తిరిగి నువ్వు ప్యాకెట్లాడుకుంటే నీ కుటుంబాన్ని ఎవరు పోషించారు, నీ పిల్లల్ని ఎవరు పెంచారు? మా వేపరాలు పెంచింది. ఆమె సాధ్వి, ఆమె గొప్పది, పిల్లల్ని పెంచుకుంది, భర్తను చూసుకుంది, ఎలాంటి వాడైనా. బట్ ఆమెకి డబ్బులయ్యి నువ్వు ఇవ్వటానికి జిస్మత్కి ఇస్తావు. నాకు సంవత్సరానికి నా వ్యవసాయం మీద, వ్యవసాయం అంటే మోస్ట్ లీగల్, మోస్ట్ హార్డ్ ఎర్నింగ్ మనీ. అది 2 కోట్లు నాకు వైట్లో బ్యాంక్ ద్వారా వస్తాయి. మీకు స్టేట్మెంట్లు కావాలంటే ఇస్తా, బ్యాంక్ స్టేట్మెంట్లు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? వీడికే వెళ్ళినాయి. నేను ఎవరో పెట్టుకోను, నేను సంపాదించా, ఎవరో పెట్టను, వాడికే ఇచ్చా, వాడికే వెళ్ళినాయి. ప్రూఫ్స్ ఉన్నాయి బ్యాంక్ ద్వారా వెళ్ళినట్టు. ఓకే, జిస్మత్ పెట్టుకున్నాడు, చెప్పా వద్దని. చాలా కష్టం. నా స్థాయికి నువ్వు హోటల్ వ్యాపారం పెట్టి బతకాల్సిన అవసరం నీకు లేదు. కుక్కు రాడో, ఆడు రాడో, ఈడు రాడో, ఇవన్నీ నీకు రిస్కులు రా బాబు, నీకు వద్దురా బాబు అని చెప్తే, కాదు నా కాళ్ళమే నేను నిలబడాలి, భవిష్యత్తులో నా సంపాదన, నాకంటూ ఒక సంపాదన, నాకంటూ సెల్ఫ్ కెరీర్ ఉండాలి, దానికోసం నేను హోటల్ పెట్టుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. నాకన్నా అతనికి మా చెల్లెలు పిల్లలు బాగా సపోర్ట్ చేశారు. దుబాయ్లో డాక్టర్ ఇప్పటికి కూడా రాజుగారి దగ్గర. ఓకే, ఈ రోజుకి అతని తమ్ముడు, వాళ్ళిద్దరూ ఫస్ట్లో నేను డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. ఆపుదామని చూస్తే ఇచ్చేసి వాళ్ళ డబ్బులు ఇచ్చేసి వీటితో పెట్టిచ్చేశాడు. అక్కడి వరకు నేను పెద్ద సపోర్ట్ ఇవ్వాల వద్దనే. ఓకే, ఎప్పుడైతే ఈ బిజినెస్ సూపర్ హిట్ అయిపోయి 17 నెలల్లో అప్పు తీరిపోయింది వాళ్ళది, మా మేనల్లుడు. ఓకే, అంటే ఎవరు వల్ల? నా వల్లే నేను సార్ గుండప్పని అని శశి, వాళ్ళ బ్రదర్స్ డబ్బులు అప్పిచ్చారా లేదో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లైవ్లో. దుబాయ్లో ఉన్నాడు డాక్టర్. అతను మాట్లాడతారు వాళ్ళు ఏమైనా ఇప్పుడు దొరుకుద్దో లేదో నేను తర్వాత మీకు ఎవిడెన్స్ కావాలంటే ఇప్పిస్తా, బ్యాంక్ ఎవిడెన్స్ కూడా ఇప్పిస్తా వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు. ఓకే, 90 లక్షలు బ్యాంకులో వేసారు వాళ్ళు త్రూ బ్యాంక్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర. అలా కాదు, ఇప్పుడు ఆమె ఆ రోజు భార్య కాదు, ఎవరమేమో. బట్ ఫైనాన్షియల్గా నీకు ఇష్టం లేదంటున్నావు కదా, ఒక్క నిమిషం ఇటు చూడండి. నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదంటున్నావు కదా, ఓకే నిన్నే సపోర్ట్ చేస్తా. ఫస్ట్ నుంచి అనలేదు కానీ లాస్ట్లో పెళ్లికి సంబంధించి మీరు పెద్దలు వద్దన్నప్పుడు తాను ప్రాధాయపడ్డాడు కాబట్టి పెళ్లి చేసి అది కూడా చెప్తాను మీకు, అది కూడా చెప్తాను. ఏం జరిగింది అది కూడా చెప్తాను ఏనండి. చెప్పండి. ఇప్పుడు ఆవిడ ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటో మీకు చెప్పా. అదేం 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఏది కాదు. ఓకే, అంతే కదా. ప్రాజెక్ట్ పెద్దది. ఆ రోజుల్లోనే 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు కావాలి. ఓకే, నీ దగ్గర అంత డబ్బు ఉందా? నీ ఫ్యామిలీకి అంత ఎర్నింగ్ ఉందా? లేదు, నువ్వు ఇచ్చావా వైట్లో నేను ఇచ్చినట్టు చూపిస్తా, నువ్వు చూపించు. ఎప్పుడైనా సరే వాళ్ళ ఫాదర్ కానీ ఆమె కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వైట్లో ట్రాన్స్ఫర్ చూపిస్తూ, నేను చూపిస్తా. వైట్లో కొన్ని కోట్లు చూపిస్తా, కొన్ని కోట్లు. ఓకే తీసేయండి. ఆడు పెట్టుకున్నాడు, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. వింటున్నారా? మ్యారేజ్ బిఫోర్ జరిగింది ఇది. బ్రాండ్ ఆడి పేరు ఉంది. ఎప్పుడు దాకా? శేఖర్ భాషా గారు చెప్పినట్టు మొన్న జనవరి దాకా ఆడి పేరు ఉంది బ్రాండ్. వాడు బ్రాండ్ ఓనర్. ఓకే, నువ్వే ఓనర్ అయితే బ్రాండ్ ఆడి పేరు ఎందుకు ఉంటుంది? నీకు రాయాల్సిన అవసరం ఏంటి? నీది నువ్వు రాయించుకుంటావా? నువ్వే ఓనరు. ఓకే, అది కూడా సపోర్ట్ చేస్తా. జిస్మత్ బ్రాండ్కి నువ్వే ఓనరు, నీదే, నీ పేరే ఉంది. వాడు రాయాల్సిన అవసరం నీకేంటి? నీ బిజినెస్, నీ ప్రాపర్టీ, నువ్వు ఓనర్ అయ్యి ఉండి బ్రాండ్ ఓనర్ నువ్వైతే నీకు రాయాల్సిన అవసరం ఏంటి? వాడి పేరుంది కాబట్టి నువ్వు రాయించుకున్నావు జనవరిలో. ఓకే, ఏమన్నావు నువ్వు? నువ్వు సంపాదన ఖర్చు, లగ్జరీ ఖర్చు పెడుతున్నావు అని ఆ అమ్మాయి అంది. ఈఎంఐ లగ్జరీ సరే అంది. సంపాదన అంతా నీకోసమేగా అన్నాడు. ఏం సంపాదించినా మీకోసమే కదా, మా నాన్న సంపాదించినా, మేము సంపాదించినా మీకోసమేగా అన్నాడు. నా కోసం అయితే మీ ఆస్తులన్నీ నా పేరు రాయమంది. వీడు జిస్మత్ రెస్టారెంట్ రాయమంది, సంతకాలు పెట్టాడు. ఓకే, నా సినిమా హాళ్ళని అయ్యని ఇయ్యని ఆస్తులు వాళ్ళ అమ్మని డాక్యుమెంట్స్ నా తెలియకుండా దొంగతనంగా ఇమ్మని అడిగాడు. ఎందుకు అలా ట్రాప్ చేసేది? ఫ్రమ్ ది బిగినింగ్ లవ్ ఈజ్ ట్రాప్.
ఆస్తి కోసం. ఆస్తి కోసం ట్యాప్ చేస్తారు. మరి దేనికండి ఇది? దేనికి గొడవ? మరి నీకు నీకు విడాకులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? విడాకులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మీడియాకి వెళ్తారా? పోలీస్ స్టేషన్కి వెళ్తారా? కోర్టుకి వెళ్తారా? ఎక్కడికి వెళ్ళాలి? తను అంటుంది సార్ ఇవన్నీ కాదు. ఈ రోజు వరకు నువ్వు విడాకులు అప్లై చేసావా? దయచేసి నాకు మర్యాదగా విడాకులు ఇవ్వమనండి. దయచేసి విడాకులు ఇవ్వనండి. వాళ్ళ డబ్బులు వద్దు. వాళ్ళు ఇల్లీగల్ ఫెలోస్, ఇల్లీగల్ డబ్బులు. నీకు ఇల్లీగల్ డబ్బులన్నీ ఎట్లా ఎంజాయ్ చేసావు? ఇవాళ 6 ఏళ్ళ కొత్త వరకు నువ్వు మీ ఇద్దరు కలిసి ఉన్నారు. నా డబ్బు అంతా మీరు ఎంజాయ్ చేశారు. నేను ఇల్లీగల్ ఫెలోని. నా ఇల్లీగల్ డబ్బు నువ్వు ఎందుకు తీసుకురావు? ఇప్పుడు వద్దా అంటావేంటి? ఇప్పుడు నాకు వద్దు, నాకు విడాకులు ఇవ్వను. మరి పక్కకు వచ్చి నాకు ఎన్ని కోట్లు ఇస్తావు? 10 కోట్లు ఇస్తావా? ఆస్తులు రాస్తావా? అవి రాస్తావా? మేము దానికి కూడా ఒప్పుకున్నాం ఇవ్వటానికి. కానీ మేమేమంటాం? భవిష్యత్తు అంతా కలిపి వీళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు. ఆవిడ చేసుకోనన్నా చేసుకోవాలి, తప్పదు. ఆమె ఒక కుర్రోళ్ళం ఎవరో ఒకరు మంచోళ్ళని చూసి చేసుకోవాలి. వీడు ఎవరో ఒకరు చేసుకుని దొబ్బేస్తారు ఇద్దరు. పిల్లోడు కదా అక్కడ ఇబ్బంది అయ్యేది. సార్ నేను అనేది వీడు పెళ్లి చేసుకుంటాడు, ఆమె పెళ్లి చేసుకుంటుంది. నా మనవడి పరిస్థితి ఏంటి? ఆడు అనాథం చేసేసి బజార్ రౌండ్ చేస్తారా? అది ధర్మమా? మీ ఇద్దరు కనేసి ఆడు ఏం చెప్పుకోవాలి? ఎవరు బిడ్డని చెప్పుకోవాలి? లేదు ఎలా పెరగాలి? ఆడికి ఆధారం ఏంటి? నా బిడ్డ అనాథ అయిపోయాడు, అందరూ ప్రజలందరూ మీరే మా అబ్బాయికి అన్నా అని చెప్పి టీవీలో చెప్తారు. ఏమీ లేదని. ఏమీ లేకపోవటం ఏంటి? అసలు ఎన్ని కాదు సార్. బాబు గారు కంటిన్యూ చేద్దాం. గౌతమి స్టూడియోకి వచ్చిన అందుకే చాలా మందికి ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడుతున్న సమాధానం ఇస్తుంది గౌతమి వర్షన్ నుంచి. చాలా మంది క్వశ్చన్ ఉండిపోయింది నిజంగా గౌతమి అనంత. ఒకసారి గౌతమి ఆర్టీవీ స్టూడియోకి వచ్చినప్పుడు కొన్ని అంశాలను మాట్లాడింది. ఒక్కసారి ఒక్కొక్క పాయింట్గా చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా మందికి క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు నిజంగా గౌతమి అంతా. ఒకసారి గౌతమి కొన్ని అంశాలను అంది, ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. బైట్ ప్లీజ్. వాళ్ళ ఫాదర్ అందులోనే కాదు, నా ముందు చాలాసార్లు ఆయన బూతులు మాట్లాడతారు. వాళ్ళ మదర్ని కూడా బూతులతోనే సంభాషిస్తారు, వాళ్ళ అక్కని కూడా బూతులతోనే సంభాషిస్తారు. ఆయన సంభాషణే అలా ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంట్లో అది కామన్ కల్చర్. ఆయన నన్ను ఎప్పుడు బూతులు తిట్లా ఇప్పటిదాకా, కానీ వాళ్ళ ఇంట్లో అందరినీ తిట్టారు. నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. మేమేదో చెన్నకేశవరెడ్డి సినిమాలో లాంటి వాళ్ళం, నిన్ను చంపేస్తాం అన్నారు. ఎన్ని రోజులు చంపేస్తారు అనే పాయింట్లో గొంతు నొక్కేస్తారు సార్. నాకు అర్థం సార్. అంటే నా రియాక్షన్ ఉండటానికి సార్ ఇప్పుడు నాకు క్లారిటీగా, అంటే ఇప్పుడు మనం ఆలోచించి బాధపడతాం. ఏ మనిషి అయినా ఫస్ట్ ఇలా మాట్లాడుకుంటున్నారు మన గురించి, అది మన సొంత ఫ్యామిలీ అనుకున్నోళ్ళు, బాధేస్తుంది. ఇప్పుడు వాళ్ళు బయటకు ఏం చెప్పుకుంటారు సార్? మామూలుగా ఈ ఆడియో నా దగ్గర లేకపోతే అసలు మాకు డబ్బు ఎక్స్పెక్టేషనే లేదు. మేము ఒక ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.